ఇక లోకేష్ అరెస్టుపై పిటిషన్ విచారణ వాయిదా. టీడీపీ నేత నారా లోకేష్ అరెస్టుకు అనుమతి కోరుతూ సిఐడి దాఖలు చేసిన పిటిషన్పై విజయవాడ ఏసీపీ కోర్టులో విచారణ వాయిదా పడింది. రెడ్ బుక్లో అధికారుల పేర్లు ఉన్నాయని, లోకేష్ బెదిరిస్తున్నారని, 41A నిబంధనలకు విరుద్ధంగా ఆయన వ్యవహరిస్తున్నారని సిఐడి పిటిషన్ వేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేసేందుకు వారం రోజులు సమయం కావాలని లోకేష్ తరపు లాయర్లు కోరడంతో న్యాయస్థానం విచారణను ఫిబ్రవరి 6వ తేదీకి వాయిదా వేసింది. ఇది పిరికితనం కదా? చంద్రబాబు నాయుడు గారిని అలాగే అరెస్ట్ చేయించేయాలి. లోకేష్ గారిని మమ్మల్ని బెదిరిస్తున్నారండి, మాకు భయపడిపోతున్నామండి, మేము మా పేర్లు ఉన్నాయండి అందులో. అది ఒక కేసే. మీరు గెలిస్తే తాడు తీసేస్తాం, మీరు గెలిచేస్తే లాల్ని ఎలా చేసేస్తాం, వీళ్ళని ఎలా చేస్తాం, మీరు బెదిరించవచ్చు. మీరు గెలిచిన వెంటనే సొంత ఇంట్లో వాళ్ళని లేపేసి పరలోకానికి పార్సల్ చేసేయచ్చు. అవును, ఎవడైతే అవినీతిగా ఇక్కడ డ్యూటీ చేశాడో, ఎవడైతే నిబంధనలకు విరుద్ధంగా చట్టాన్ని చేతిలో తీసుకున్నాడో వాళ్ళందరి పేర్లు ఇందులో ఉన్నాయి. మేము కనుక అధికారంలోకి వస్తే వీళ్ళందరినీ చట్టపరంగా శిక్షిస్తామంటే దాన్ని భయపడుతున్నారా? అవినీతి పరుల పేర్లు ఇందులో ఉన్నాయని చెప్పాడండి ఆయన. ఇప్పుడు భయపడేవాడు ఎవడరా అంటే, ఆ భయపడేవాడు వాడికి ఆడు ఒప్పేసుకున్నట్టు కదా నేను అవినీతి పరుడినని. నేను చట్టాన్ని చేతులు తీసుకుని ఎదవని నేనే, ఆ పనికి మనలో నేనే, ఆయన నన్నే బెదురుతున్నాడు అన్నాడంటే మిమ్మల్ని మీరే ఎదవ అనుకున్నాడు కదరా. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు? ఈయనట ఆ కారణంగా అరెస్ట్ చేసేటండి. ఆయన రెడ్ బుక్లో పేర్లు ఉన్నాయన్న కారణంగా ఆయన అరెస్ట్ చేసి జైలు పెట్టేలా లోకేష్ గారిని. వీళ్ళు మాత్రం చంపేస్తారు, వీళ్ళు మాత్రం గొడ్డలు ఇచ్చుకొని కాస ఆపేసారి నరికేస్తారు, వీళ్ళు మాత్రం చంపే డెడ్ బాడీలు ఇంటి దగ్గర పారేస్తారు, వీళ్ళు మాత్రం గుండ్లు కొట్టించేస్తారు, వీళ్ళు మాత్రం ఏ చిన్న పొరపాటు లేకపోయినా వేరే మాస్క్ అడిగినందుకు డాక్టర్లే చంపించేస్తారు. దానికి కేసులు ఉండవు, దానికి అరెస్టులు ఉండవు, దానికి ముందస్తు బెయిల్లు వస్తాయి. అయ్యా, మనిషిని చంపేసినోడికి. ఇక్కడ మాత్రం ఎవడైతే అవినీతి చేసాడో వాడి పేరు ఇందులో ఉందంటే దానికి అరెస్ట్ అట్టండి. ఇది నిజంగా అసలు నమ్మశక్యంగా ఉందండి నేరం అది వాటితో పోల్చుకుంటే. అయితే వీళ్ళు ఎందుకు అరెస్ట్ కోరుకుంటున్నారు? లోకేష్ గారు బయట ఉండకూడదు, చంద్రబాబు నాయుడు గారు బయట ఉండకూడదు. వీళ్ళిద్దరూ బయట ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ భవిష్యత్తు కథం అయిపోయినట్టే సినిమా అయింది. అందుకని ఎలాగైనా సరే ప్రత్యర్థిని పోటీలో లేకుండా, సినిమాలో చూస్తుంటామండి, ఒక ఎడ్ల పందాలు జరుగుతూ ఉంటాయి, వెళ్ళగాడు బండి పెడతాడు, హీరో బండి వస్తూ ఉంటుంది, ఆ బండిని అక్కడ అసలు లాగేయటమో, లేకపోతే టాటర్తో గుర్తించేయటమో, లేకపోతే ఇంకోటి ఏదో చేయటమో అని అసలు పోటీలోకే రానివ్వకుండా ఆ హీరోని ఆపైనా ట్రై చేస్తూ ఉంటారు. దానికి ఇక్కడ జగన్ చేసేదానికి ఏం తేడా? ఎలక్షన్ కదా, ఇంకెంత 100 రోజులు కూడా 70 రోజులు ఉంది ఎలక్షన్. ఎలక్షన్ అయిపోయాక జగన్ రెడ్డి చెప్పినట్టు నేనే గెలిచేస్తున్నాను 175 అన్నావు కదా. అవును, 175 గెలిచేసాక పోను అప్పుడు పెట్టు కేసులు. ఎందుకే భయపడుతున్నావు జగన్ బ్రో? ఎందుకు భయపడి ముందే పెట్టేస్తున్నావు అంటే నువ్వు ఓడిపోతావు, నీకు భయం ఉంది. వీళ్ళిద్దరూ బయట ఉంటే నువ్వు 100% ఖచ్చితంగా ఓడిపోతావు, నీకు భయం ఉంది కాబట్టే ఇప్పుడు ఈ తప్పుడు కేసులు పెడుతున్నావు. నువ్వు ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ చేయాలని చూస్తున్నావు, అంతే కదా. అప్పుడు భయపడుతున్నానని చెప్పి పబ్లిక్ కానీ భయపడుతున్నానని చెప్పి ఏం పర్లేదు, అర్థం చేసుకుంటారు జనాలు. నీకు భయం అలవాటే కదా, అబద్ధాలు అలవాటే, అవినీతి అలవాటే. ఇందులో కొత్త ఏముంది? ఇప్పటిదాకా మీరు చేసిన దాంట్లో పోలితే భయపడడం అనేది పెద్ద నేరం ఏం కాదు. మీరు భయపడుతున్నారని ఒప్పేసుకోండి. నేను చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి భయపడుతున్నానని ఒక స్టేట్మెంట్ ఇచ్చేయండి జగన్ గారు. ఇచ్చేస్తే మాలాంటి వాళ్ళని కూడా అర్థం చేసుకుంటాం. ఇక మీరు ఇలాంటి ఎన్ని ప్రయత్నాలు చేసుకున్నా పోలేరా పిల్లడు ఏదో భయపడుతున్నాడో అని అనుకుంటాం. అయ్యా, ఆ పని చేయండి జగన్మోహన్ రెడ్డి గారు. అంతే తప్ప ఎక్కడేమో ఇలాంటి పనులు చేస్తూ బయటకు వచ్చి నేను శబ్దంగా ఉన్నాను, సింహం సింగిల్గా వస్తుంది, నేను అర్జునుడిని. ఎందులో అర్జునుడు? మీరు అర్జునుడు ఏంటండి? అర్జునుడు అంటే యాక్షన్ కింగ్ అర్జునా, లేకపోతే మహాభారతంలో అర్జునుడా? మహాభారతంలో అర్జునుడు బాబాయిని లేపేసినోడికి సపోర్ట్ చేయలేదు, మహాభారతంలో అర్జునుడు అమాయకులను ఎవడో చంపేసినోడికి సపోర్ట్ చేసుకురాలేదు, మహాభారతంలో అర్జునుడు అక్కడ అవినీతి అక్రమాలు చేయలేదు. ఎందుకంటే ఎవరైతే దుర్యోధనుడు ఉన్నాడో మాకు 5 ఊర్లు ఇవ్వండి చాలన్నారు వాళ్ళు. రాజ్యం మాకేం అక్కర్లే, 5 ఊర్లు ఇచ్చినా చాలు అన్నారు. అంతే తప్ప మొత్తం రాజ్యం నాకే కావాలి, 175 నాకే కావాలి, నేనే 30 సంవత్సరాలు దుర్యోధనుడు అన్నాడు. అది అయ్యా, దుర్యోధనుడు ఈ రాజ్యం నాది, నేను ఎవరికి ఇవ్వను, నేనే పరిపాలిస్తాను, నేను రారాజుని అన్నాడు దుర్యోధనుడు. అర్జునుడు ఎక్కడ అనలేదే. అర్జునుడికి రాజ్యకాంక్ష లేదు, అర్జునుడు అవినీతి పరుడు కాదు, అర్జునుడు అన్యాయం చేయలేదు. అన్న ఏం చెప్పాడు అన్న మాటలో నడిచారు తమ్ముళ్ళు. కానీ ఇక్కడ నాన్న చెప్పిన మాట నేను
అలాగే చిన్నాన్న మనకు పడదు. చిన్నాన్న అవసరం అయితే చెల్లిని లెక్క చేయం మనం, మరో చెల్లిని లెక్క చేయం, అమ్మని లెక్క చేయం. కానీ అర్జునుడు అలా కాదు. అర్జునుడు మీకు ఒక కథ చెప్తాను జగన్ గారు. అర్జునుడు ఆయన మంచి విలువిద్య పారంగతుడు, సారంగతుడు ఇది అంటారు మొత్తానికి. ఆయన పోటీకి వెళ్తాడు. పోటీకి వెళ్తే పైన చేప తిరుగుతూ ఉంటుంది, కింద వాటర్ ఉంటుంది. ఆ వాటర్లో చూస్తూ పైన చేపను కొట్టాల. కొడతాడు. కొడితే నీకే మరి ఏంటి బహుమతి అంటే, ఇదిగో ద్రౌపది తీసుకెళ్ళు, ఇక నీకు ఇచ్చాను స్వయంవరం ఇది అంటారు. ఆ ద్రౌపదిని తీసుకొచ్చి వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మా నాకు పండు దొరికింది, ఏం చేయమంటావు అని అడుగుతాడు. అడిగితే వాళ్ళ అమ్మ అంటదమ్మా బాబు 5 పంచుకుని తినండి అంట. ఆ ఒక్క మాటకి, తల్లి మాటకి విలువిచ్చి తను గెలుచుకున్న భార్యని అన్నదమ్ములందరికీ పంచాడు. తల్లి మాటకి విలువ. మనమేమో తల్లిని తరిమేస్తాం. మనం అర్జునుడు నిజంగా ఆ పైనుండి ఉన్నాడంటే అక్కడి నుంచే వేస్తాడు బాణం ఒకటి. అతను ఏడంటే చూడు చూసి ఇక అది గురి తప్పుతుంది. ఎందుకన్నా మనకు అలాంటి మనం ఇప్పుడు హీరో అనుకుంటే హీరో అయిపోతామా? లేవాడు నువ్వు. ఆ రాసేవాడికి బుద్ధి లేదు. అసలు నీ లక్షణాలకే దగ్గరలో ఉండే అన్నా పెట్టాలి. నీ లక్షణాలకు దగ్గరలో ఎవరు ఉంటాడు? దుర్యోధనుడు ఉంటాడు. అతనికి రాజ్యకాంక్ష. రాజ్యం అంతా నాదే, నేనే రారాజుని, ఎప్పటికీ నేనే అంటాడు. ఎలాగంటే 30 సంవత్సరాలు నేనే, 175 అంటారు కదా అలా. అలాగే రావణాసురుడు ఉంటాడు మీకు దగ్గరలో. ఎందుకంటే ఎదుటోళ్ళు దాని మీద ఆశపడతారు. సొంత తమ్ముడే రే బాబు నువ్వు చేసేది తప్పురా అని ఖండిస్తూ ఉంటాడు. ఎలా అంటే మిమ్మల్ని మీ చెల్లి ఖండిస్తుంది చూడండి, రే బాబు జగనన్న నువ్వు చేసేది తప్పని. అలాగే మీ చిన్న చెల్లి సునీతారెడ్డి ఖండిస్తుంది చూడండి, రే బాబు తప్పు, నువ్వు అలా చేయకూడదు, నువ్వు అన్ని తప్పులు చేస్తున్నావు. అది రావణాసురుల్లో ఉందా లక్షణం. శ్రీరామచంద్రుల్లో కూడా లేదు. మీరు ఇంకోటి ఏమన్నారు? సింగిల్ అన్నారు. అది కూడా రావణాసురుడు దుర్యోధనుడే. ఇంకా చెప్పాలంటే రావణాసురుడు సింగిలే. కానీ శ్రీరామచంద్రుడు, వాలి కాదు సుగ్రీవుడు, హనుమంతుడు, వానర సైన్యం, విభీషణుడు, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది కలిసి వేసి పడదొబ్బారు. అర్థమైందండి. ఇక్కడ కూడా ఒక చంద్రబాబు నాయుడు గారు, ఓ పవన్ కళ్యాణ్ గారు, ఓ లోకేష్ గారు, వీళ్ళందరూ కలిసి అమ్మా కమకహ. రేపు జరగబోయేది అదండి ఎలక్షన్లో. మనకి దగ్గరలో ఉన్న వాళ్ళతో మనం పోల్చుకోవాలి. అంతేగాని ఆ సినిమా ఏక్ నిరంజన్ అనుకుంటా అండి. ఏక్ నిరంజన్ సినిమాలో సోను సూద్ విలన్. కానీ రే మనం ఎవరం అంటే, అన్న నువ్వు విలన్, హీరో అంటుంటాడు. చేసేయన్ని విలన్ పనులు అన్నీ మించిపోయారు మా జగన్ బ్రో. చేసేయన్ని విలన్ పనులు, నేరస్తుల్ని, క్రిమినల్స్ని, హంతకుల్నండి. గర్భిణీ స్త్రీ భర్తను చంపేసిన వాడిని ఇలా భుజం మీద చేసి తిరుగుతాడండి జగనన్న. సొంత బాబాయిని లేపేసిన వాళ్ళని ఈ కన్ను నా కన్నుతో సమానం అంటాడు. అలాంటి వ్యక్తి ఎలాగండి హీరో అవుతాడు? ఒక్క మాస్క్ అడిగిన పాపానికి ఒక డాక్టర్ని పిచ్చోని చేసి రాంగ్ మెడిసిన్ ఇచ్చేసి గుండు కొట్టించేసాడు. గుండు కొట్టించడానికి ఆధారం లేవు, కానీ ఊరికే గుండె ఎందుకు కొట్టుకుంటారు ఎవరన్నా? రోడ్డు మీద ఈడ్చి కొట్టించి అతను చచ్చిపోయేదాకా వదలలేదు. ఏమంటే ఏ హీరో చేస్తాడండి అలాగా? అర్జునుడు చేస్తాడు అలాగా? నువ్వు అమ్మే మందు కరెక్ట్ కాదు, ఈ మందు తక్కువ చీప్ మందు అమ్మేసి ఎక్కువ డబ్బులు తీసుకున్నావు అని అడిగిన ఓంప్రకాష్ పొద్దున్న శవం అయిపోయాడండి. జగన్ రెడ్డిని తిట్టాడు ఆ కుర్రాడు. జగన్ రెడ్డిని తిడితే కుర్రాడు శవం అయిపోయాడంటే మరి ఎవరు చంపించుంటారండి? అర్జునుడు ఎప్పుడైనా చేస్తాడు అలాగా? హీరో ఎప్పుడైనా చేస్తాడు అలాగా? శిరోమండం జరిగిందని గారు బాబు, శిరోమండం చేశారు. ఇది భారతదేశంలో అత్యంత ఘోరమైన విషయం. ఇది పోలీస్ స్టేషన్లో శిరోమండం చేశాడు. పనికి మళ్ళీ అదొల్లరా వాళ్ళ మీద అర్జెంట్గా ఎఫ్ఐఆర్ వేయండి అని రాష్ట్రపతి లెటర్ రాస్తే ఆ లెటర్ తీసుకెళ్ళి చెత్తపుట్లో ఏ హీరో భారతాడు చెప్పండి ఒకసారి. ఇంత క్రూరమైన పరిపాలన చేస్తూ నేను హీరోనని చెప్తున్నాడు జగన్ అన్న. ఆ నమ్మే గొర్రెలు, ఆ సాక్షి గొర్రెలు ఉన్నాయి, సాక్షి టీవీ, సాక్షి పేపర్ గొర్రెలు చప్పట్లో రావాలి జగన్. ఎప్పుడు మారుతారా? మనకి కళ్ళ ముందు ఇన్ని ఆధారాలు కనపడుతున్నాయి కదా. ఇన్ని ఆధారాలు కనపడినా ఇంకా మన కళ్ళకి ఆ కొవ్వు మన కళ్ళని సరిగ్గా చూడకపోతే ఈ రాష్ట్రం ఎందుకు పనికిరాదు. ఈ రాష్ట్రంలో అడుగు తిని వాళ్ళు ఎక్కువ మంది ఉంటే ఖచ్చితంగా జగన్ గెలుస్తాడు. ఎందుకంటే అతను వేసే 30 రూపాయల ముష్టి. చంద్రబాబు నాయుడు గారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానంటాడు. ఆయన బస్సు ప్రయాణం ఫ్రీ అంటాడు. మీ ఇంట్లో వాడుకోవడానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అంటాడు. మీరు పిల్లల్ని చదివిస్తే మీకు నేను రాష్ట్ర ఆదాయం పెంచి 20 లక్షల ఉద్యోగాలు కల్పించి ఆ రెవెన్యూ మీద మీకు నేను ఎంతమందిని చదివితే అంతమంది కానీ 15,000 ఇస్తానంటాడు. ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి 1500 ఇస్తానంటాడు. ఎందుకంటే ఆయన ఈ రాష్ట్రాన్ని రాజధానిని అభివృద్ధి చేస్తాడు, ఇండస్ట్రీలు వస్తాయి, గవర్నమెంట్కి ఆదాయం పెరుగుతుంది.
జగన్మోహన్ రెడ్డి ఏ ఆదాయం తీసుకొస్తున్నాడు? ఏమంటే కొంచెం ఆలోచించండి ఏదని చెప్పేటప్పుడు. అరచేయించండి జగన్ గారు, అందరిని అరచేయించేసి మీరు ఒక్కరే ఉండి మీరు గెలిచేయండి. ఒక అడ్వర్టైజ్మెంట్లోనే కుర్రోడు పరిగెడుకుంటూ వస్తాడు, పరిగెడుకుంటూ వస్తే వాళ్ళ నాన్న వస్తాడు, వాళ్ళ అమ్మ గులాబ్ జాములు వండుతుంటుంది. గులాబ్ జాములు వండుతుందో ఏంటి విషయం అంటాడు. మన పిల్లాడు ఈ రోజున రన్నింగ్ రేస్లో సెకండ్ వచ్చాడండి అంటాడు. అబ్బా సూపర్ అని గులాబ్ జామున్ నోట్లు పెట్టుకుని, అరే బాబా ఎంతమంది ఉన్నారో రేస్లో అంటాడు. ఇద్దరు అంటాడు. ఇద్దరే ఉన్నప్పుడు వాడు సెకండ్ రావడం అంటే ఓడిపోవటం. అలా జగన్ రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ అందరినీ జైల్లో పెట్టించేసి నేను నెగ్గేసా అంటాడులా అంది.